చేస్తాను షేర్. చూడండి వస్తుందో రావట్లేదు. వస్తుందమ్మా అందరికి? ఇంకా రాలేదు. వచ్చింది రాజుగారు, షేర్ అయింది. వచ్చిందా? జయబాబు వచ్చింది సార్. శ్రీలక్ష్మి గారు వచ్చిందండి? నెట్ వల్ల కొంచెం స్లోగా పాపప్ అవుతుంది. వచ్చింది సార్, వచ్చింది. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షేర్ అయిందండి నాకు. ఓకే ఓకే అండి. ఓకే, జై బాబా అండి. ఈ టాపిక్ 86.3, ట్రూ స్పిరిచువాలిటీ ఈజ్ కాంప్రహెన్సివ్. మనం ఇప్పుడు దాకా చదువుకున్నది ఏంటంటే, ఈ మెటీరియల్ వరల్డ్లో స్పిరిచువల్ పర్స్పెక్టివ్ ఉన్నప్పుడు మనం ఎలా నడుచుకోవాలి, దాన్ని ఒక ఆటంకంగా చూడాలా, లేకపోతే దాన్ని మనం ఒక వాహకంగా వాడుకుని దాని ద్వారా స్పిరిట్ని ఎక్స్ప్రెస్ చేస్తా సత్యం వైపుకు కదలాల. అంటే దాన్ని ఒక అబ్స్ట్రక్షన్గా తీసుకుని నిరాశపడడం, దాంతో సంఘర్షణ పడడం కాకుండా దానినే దట్ ఈస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ ఫర్ మై ఎక్స్పీరియన్స్ టు అచీవ్ ట్రూత్ అన్న పర్స్పెక్టివ్లో తీసుకుని దాని ద్వారా ఈ స్పిరిట్ని రిఫ్లెక్ట్ చేస్తూ ముందుకు సాగడం అన్నది స్టెప్ బై స్టెప్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ ఒక సమప్ స్టేట్మెంట్లో చెప్తున్నారు, నిజమైన ఆధ్యాత్మికత సమగ్రమైనది. ఇది ఫండమెంటల్ పాయింట్ అండి మొత్తం ఈ చాప్టర్కి. ఇన్క్లూజివ్నెస్ అనేది ఫండమెంటల్. ఏది వదిలిపెట్టాల్సింది కదా, అంటే మనకి చెందింది కాదు అనుకునే కాన్సెప్ట్ సహజంగా మనకి కల్టివేట్ చేస్తూ ఉంటారు, కానీ అది కాదని బాబా అక్కడ నెగెట్ చేస్తున్నారు మొత్తం. అది ఆ దృష్టికోణం తప్పు. ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. ఆధ్యాత్మికమైన ఈ జర్నీలో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్క్లూజివ్, ఎక్స్క్లూజివ్ కాదు, విడిచిపెట్టాల్సిందేం కాదు. దాన్ని ఎలా తీసుకుంటావు అన్నదే ఫండమెంటల్. అంటే నువ్వు ఎలా పెర్సీవ్ చేస్తావు, దాన్ని ఏ దృష్టికోణంలో చూస్తావు అన్నది ఆయన చెయ్యాలి అన్నది ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. ద థింగ్స్ అండ్ ద హ్యాపెనింగ్స్ ఆఫ్ దిస్ ఎర్త్లీ ఎగ్జిస్టెన్స్ ఆర్ లుక్డ్ అపాన్ యాజ్ ఎక్స్ట్రేనియస్ ఓన్లీ అంటిల్ దే ఆర్ engulfed in the advancing tide of కాంప్రహెన్సివ్ స్పిరిచువాలిటీ. మనం చుట్టూ చూసే వస్తువులు కానీ జరిగే పరిణామాలు కానీ, అంటే ఇప్పుడు మనం ఈ భూమి మీద ఉన్నాం, మనం ఒక అనుభవం పొందుతున్నాం, వస్తువులను చూస్తున్నాం, ఎన్నో విషయాలు జరుగుతున్నాయి, మనకి ప్రభావితం అవుతున్నాం. ఇవన్నీ కూడా ఒక పరిపూర్ణమైన ఆధ్యాత్మిక దృక్పథం వచ్చేదాకానే బయటబాటుగా కనబడతాయి. అంటే ఇవి ఏవో మనకు చెందినవి కాదు అది. కానీ ఒకసారి అది వచ్చిన తర్వాత మాత్రం ఇవన్నీ ఇన్క్లూజివ్. నేను ఇందాక అన్నట్టు ఇందులో అన్నీ కలుపుకునే ఉండాలి, విడదీయడానికి సాధ్యం కాదు. అది సెపరేట్. అంటే నార్మల్గా కూడా సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే మనం ఆధ్యాత్మికం అనేది ఒక బాక్స్, భౌతిక వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు ఒక బాక్స్ అని అనుకోండి. ఇంకా కొంచెం డ్రిల్ డౌన్ చేస్తే బాబా సెంటర్కి వెళ్ళడం, లేదా బాబా ఇది వెళ్ళడం, అంటే మన బాబా పాయింట్ ఆఫ్ వ్యూతో అది ఆధ్యాత్మికం. ఇదంతా ఎక్స్క్లూడ్ ఫ్యామిలీ మ్యాటర్స్, ఇవన్నీ కూడా బయట వ్యవహారాలు అన్నట్టు ఉంటాయి. కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ స్టేట్మెంట్లో, అంటే నేను కొంచెం ఎక్కువ జూమ్ చేసి చెప్తున్నాను, అసలు ఆ పెర్స్పెక్టివ్ రాంగ్ అనమాట. యాక్చువల్గా వాట్ సిచ్యువేషన్ యు ఆర్ ఇన్ అన్నదే ఆధ్యాత్మిక అతీతమైన కదా. దట్ ఈస్ ద ప్లాట్ఫామ్ వేర్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద స్పిరిట్. వెన్ వన్స్ దే ఫైండ్ దేర్ రైట్ ప్లేస్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ లైఫ్,
ఈచ్ ఆఫ్ దెమ్ ఈజ్ సీన్ టు పార్టిసిపేట్ ఇన్ ద సింఫనీ ఆఫ్ క్రియేషన్. ఇది చాలా ఎక్స్ట్రాడినరీ స్టేట్మెంట్ అండి నా దృష్టిలో బాబా చెప్పింది. నువ్వు ఒక సిచ్యువేషన్లో ఉన్నావు, ఒక పరిస్థితుల్లో ఉన్నావు, లేకపోతే ఈ జన్మలో ఒక పాత్ర పోషిస్తున్నావు. దాన్ని మొత్తం జీవనంలో సరైన దృక్కోణంలో చూడడం మొదలు పెడతా. అంటే బిగ్గర్ పిక్చర్, కాంప్రహెన్సివ్ అన్నారు కదా. కాంప్రహెన్సివ్ అంటే విస్తృతమైన, నేరోగా చూడకుండా. ఈరోజు నాకు ఒక వస్తువు టేబుల్ మీద పెన్సిల్ కనబడకపోయినా ఇరిటేట్ అయిపోయి అంత అలాగ ఉంటాం కదా ఒకసారి మనసు బాగోకపోతే. ఆ బిగ్గర్ పిక్చర్లో చూస్తే అది నథింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు కాకపోతే గంటకు దొరుకుతుంది అది. అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. ఈ బిగ్గర్ దృక్పథంలో చూస్తే ఈ సృష్టి నృత్యం ఏదైతే ఉంటుందో, ఒక సింఫనీ అంటే ఒక సిస్టమేటిక్ డ్యాన్స్ లాంటిది, లేకపోతే మ్యూజిక్, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కలిసి ఒక పద్ధతి ప్రకారం వస్తే ఒక రిథంలో అది జరుగుతూ ఉంటుంది. ఆ రిథం అంటే ప్యాటర్న్ ఉంటుంది అక్కడ. ప్యాటర్న్ అంటే ఏదో ర్యాండమ్గా జరిగేది కాదు. ఇది ప్రతిదానికి ఒక పర్పస్ ఉంది అన్న ఆ బిగ్గర్ దృక్పథంలో చూస్తే మీకు అప్పుడు అసలు విషయం అంటే దాంతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అన్నది, అండ్ దాన్ని వ్యతిరేకంగా చూడకుండా, సంఘర్షణలో పడకుండా ఒక పాజిటివ్ దృక్పథం అన్నది వస్తుంది అన్నట్టుగా నాకు ఈ స్టేట్మెంట్లు అనిపించింది. మళ్ళీ రిపీట్ చేస్తానండి. వెన్ వన్స్ దే ఫైండ్ దేర్ రైట్ ప్లేస్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ లైఫ్, ఈచ్ ఆఫ్ దెమ్ ఈజ్ సీన్ టు పార్టిసిపేట్ ఇన్ ద సింఫనీ ఆఫ్ క్రియేషన్. దే అన్నది ఏంటి? దేర్ రైట్ ప్లేస్ అన్నారు కదా. అంటే ఇందాక చెప్పిన వస్తువులు, మనకు జరిగే అనుభవాలు, హ్యాపెనింగ్స్ ఇన్ ద ఎర్త్లీ అన్నారు. ఈ జరిగే పరిణామాలు, వాటిని కూడా వస్తువులు అంటే మనుషులు అందరూ కూడా మన చుట్టూ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ ఆ పెద్ద నృత్యంలో, లేకపోతే ఆ పెద్ద సమ్మేళనంలో ఒక పర్పస్ కోసమే మన చుట్టూ ఉన్నారు అన్నది అర్థమైనప్పుడు మనకి చాలా ఈజీ అవుతుంది అన్నమాట అప్రోచ్ దాన్ని. దెన్ స్పిరిచువాలిటీ డస్ నాట్ రిక్వైర్ ఎ సెపరేట్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఎక్స్ప్రెషన్. It does not become degraded by being concerned with the ordinary physical, intellectual, and emotional needs of people. Then spirituality does not require a separate or exclusive expression. ఇది నేను ఇందాక చెప్తున్నాను. ఆధ్యాత్మికత అనేది ఒక ప్రత్యేకమైన వ్యక్తీకరణ కాదు అన్నది. అదేదో నార్మల్గా మనం జీవిస్తున్న, మనం పోషిస్తున్న పాత్ర, మనం ఉన్న స్థితి, ఎగ్జిస్టెన్స్ అంటారు కదా, దానికి అతీతమైనది కాదు అన్నది మొదటిగా అర్థం చేసుకోవాలి. అంటే ఆధ్యాత్మికం అన్నది ఈ భౌతికానికి దూరం. మళ్ళీ అదే ఇండైరెక్ట్గా బాబా ఎంఫసైజ్ చేస్తున్నారు. మేము దేన్నో ఫాలో అవుతున్నాము, లేకపోతే నేను ఆధ్యాత్మికాన్ని స్వీకరించానండి అంటే ఆ స్టేట్మెంట్లోనే నేను ప్రత్యేక బాటను ఎంచుకున్నాను, ఇంకా అక్కడి నుంచి అంటే రెండింటిని విడదీసి చూడడం, అంటే అది ఎక్స్ప్రెషన్గా మారిపోయి దాన్ని నిజంగా నమ్మితే అది ఇబ్బందికరం అన్నది ఇక్కడ చెప్తున్నట్టుగా అనిపించింది. అంటే ఒకటి వదిలేస్తున్నట్టు, ఒకటి తీసి స్వీకరించానంటే రెండోది ఏదో వదిలేస్తున్నాను, ఆ భావంలో మాత్రం ఉంటే మాత్రం కొంచెం ఇబ్బందికరం అన్నది. ఎక్స్క్లూజివ్ ఎక్స్ప్రెషన్, సెపరేట్ ఎక్స్ప్రెషన్, నేను వేరైపోయాను అన్నది. నార్మల్గా మనకి ఆధ్యాత్మిక పదంలో ఎంటర్ అయినప్పుడు చాలాసార్లు వస్తుంది. ఒక కొత్త కాన్సెప్ట్ నేను పట్టుకున్నాం అనుకోండి, విపరీతంగా ఎగ్జైట్ అయిపోతాం. ఎందుకంటే ఇట్స్ న్యూ, టోటల్లీ మన ఫ్యామిలీలో ఎప్పుడు వినలేదు. ఒకసారి అందరికీ చెప్పాలనిపిస్తుంది. ఆ చెప్పే దూరంలో తెలియకుండానే ఐ అచీవ్డ్ ఇట్, యు ఆర్ నాట్ దేర్ అన్న ఎగ్జైట్మెంట్ కూడా అది అహం నుంచి వస్తుంది యాక్చువల్గా. అంటే అర్థమైపోయింది నాకు అనేది. చాలాసార్లు మనం ఫేస్ చేస్తాం, అనుభవం మీద మళ్ళీ నెమ్మది తెలుసుకుంటాం. ఆ ఎగ్జైట్మెంట్ అంటే మనకు పూర్తిగా అనుభవంలోకి వచ్చింది కాదు, వాళ్ళు వాళ్ళ దారిలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ఎక్కడో ఆ ఇంటిగ్రేషన్ వస్తుంది నెమ్మదిగా. ఇక్కడ ఆ స్టేట్మెంట్లో చెప్తున్నట్టుగా అనిపించింది. మోర్ దెన్ అంటే సెపరేట్ ఎక్స్ప్రెషన్గా కాకుండా ఇంక్లూజివ్ అయిపోవాలి. మన చుట్టూ ఉన్న దాంట్లో నా పాత్ర ఇది కనుక ఇంకా పెర్ఫెక్ట్గా దీన్ని అర్థం చేసుకుని కాంప్రహెన్సివ్గా ఆ రిథంలో పార్టిసిపేట్ చేయాలని తపన మొదట ఉండాలి, మిగిలిన వాళ్ళు చెప్పే కంటే ముందు. అది ఇక్కడ దానికి అది మనకు అర్థమవుతుంది అర్థం చేసుకుంటే. It does not become degraded by being concerned with the ordinary physical, intellectual and emotional needs of people. అయితే ఇందాక చెప్పిందంటే భౌతికంగా కానీ, ఇంటలెక్చువల్గా, అలాగే భావోద్వేగపరంగా కానీ ప్రజలకి అవసరాలు ఉంటాయి.
వాటి గురించి ఆలోచిస్తే ఇదేదో తక్కువైపోతుంది ఆధ్యాత్మికత, వాటి గురించి మాట్లాడకూడదు, సైన్స్ గురించి మాట్లాడకూడదు, ఇంటెలెక్చువల్గా అంటే ఒక ప్రశ్న సమాధానం కింద వెళితే అది ప్రశ్నలకు అతీతమైనది అంటే నేను ఇంటర్ప్రిట్ చేస్తున్నానండి. అక్కడ ఇంటెలెక్చువల్ అన్నది చాలాసార్లు ఆ భావన కూడా ఉంటుంది మనకి. ప్రశ్నకు అతీతమైంది ఆధ్యాత్మికం. అలాగే ప్రజల నీడ్స్ ఉంటాయి, ఎమోషనల్ నీడ్స్, ఫ్యామిలీ నీడ్స్ ఉంటాయి, భావోద్వేగానికి గురవుతుంటారు. ఏదో కష్టం వచ్చింది, వాళ్ళు విపరీతంగా బాధపడుతున్నారు, లేదు స్పిరిచువాలిటీ దీనికి అతీతమైనది అంటే ఈ పెర్స్పెక్టివ్ అది కూడదు. బేసికలీ ఇట్స్ ఇంక్లూజివ్, ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద గేమ్. ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్స్గా మన చుట్టూ ఉంది కనుక దే విల్ బి దేర్. అవి ఉంటేనే అనుభవాలు వస్తాయి. చూస్తున్నప్పుడు ఎవరు కష్టంలో ఉన్నారు, బాధపడుతున్నారు, ఎవరు ఇంట్లో పోయారు, మనం ఓదార్చడానికి వెళ్తాం. వాడ స్థితి అది. మన అబ్జర్వర్గా కూడా మనం చాలా ఎమోషనాలిటీకి గురవుతాం. ఇది చాలా సహజమైనది. ఆ డ్రామా ఉంటేనే మనం అనుభవాలు పొందుతూ మళ్ళీ తర్వాత అనుభవం రివర్స్ అవ్వచ్చు. మనం ఆ పరిస్థితుల్లో ఉండొచ్చు, దగ్గర పడిపోవచ్చు. మనం బోరుమంటుంటే వాడు సానుభూతిగా వచ్చి మనల్ని ఓదారుస్తాడు. దాన్ని ఇన్క్లూజివ్గానే తీసుకోవాలి. ఇట్స్ ఎ ప్రాసెస్. ఎవరు ఎక్స్క్లూజన్ కాదు, మనం ఉన్నతలో ఉన్నాం లేకపోతే వాడి కింద ఉన్నాడు అన్నది కాదు. కనుక వాడిని ఇన్క్లూజివ్గానే చూడాలి ప్రతి హ్యాపెనింగ్ని కూడా. డిటాచ్మెంట్ అంటే అది చెప్పారు కదా ఇందాక, అబ్బాయి ఇది కాదండి అని కాకుండా దాన్ని ఒక అబ్జర్వర్ కింద చూస్తున్న అనుభవం కోసం ఈ సిచ్యుయేషన్ వచ్చిందని చూసుకుంటూ వెళ్ళాలి అన్నట్టు. కొంచెం అంటే నేను కొంచెం బాగా ఎక్కువ డెప్త్గా వెళ్తున్నానండి, నా పర్స్పెక్టివ్లోనే వెళ్తున్నాను. ఇది నాకు అర్థమైంది బట్టి ద లైఫ్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ ఏ యూనిఫైడ్ అండ్ ఇంటిగ్రల్ ఎగ్జిస్టెన్స్ that does not admit of exclusive or unrelated compartments. అది కంక్లూజన్ స్టేట్మెంట్ అండి. ప్రతి పారాగ్రాఫ్ కింద ముందు చెప్పిన దానికి కూడా ఎసెన్స్ బాబా చెప్పదలుచుకుంది ఈ చాప్టర్లో. ఈ లైఫ్ ఆఫ్ స్పిరిట్ అన్న ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ప్రతీదీ కూడా కలిపే ఉన్నాయి. ఇదంతా కూడా ఒక అనుభవాలన్నీ కూడా బేసిక్గా ఇంకా డెప్త్కి వెళ్ళాలంటే నా కోసమే సృష్టి అంతా ఉంది. ప్రతి సిచ్యువేషను నాకు కనబడేది ప్రతిదీ ఒక గొప్ప అనుభవాన్ని నాకు ఇవ్వడానికే ఈ సృష్టింపబడింది అన్న స్థాయి. అంటే కష్టం అది ఊహించడం, మనకు ఉండదు అది. కానీ బహుశా అడ్వాన్స్ స్టేట్లో నేను ఊహిస్తుంది అది కూడా వచ్చేస్తాను అన్నమాట. మన ఒక్కడి కోసమే మొత్తం ఈ చుట్టూ ఉన్నది అంతా కూడా. కనుక అప్పుడు ఇంకా బయటదే అంటూ ఉండదు, నీ కోసం వచ్చినాయి కనుక అన్నీ నీవే. అలాగే ఇంటిగ్రల్ ఎగ్జిస్టెన్స్, కలిపి అస్తిత్వం, కలిపిన అస్తిత్వం. నువ్వు ఒక్కడవే కాదు, అన్నీ కలిపితేనే నువ్వు ఇక్కడ ఉన్నావు. అంటే ఒక పాత్రలో ఉన్నావంటే ఈరోజు నేను ఈ గదిలో కూర్చుని ఈ ల్యాప్టాప్ ముందు కూర్చుని చేస్తున్నానంటే అంటే ఊహించనన్ని కాంబినేషన్స్ వర్క్ చేస్తే ఈరోజు ఈ పొద్దుట ప్రశాంతంగా నేను కూర్చుని చాలా కాన్ఫిడెంట్గా ఈ పారాగ్రాఫ్ చదువుతూ నా కోసం వచ్చిన నాతోటి బాబా ప్రేమికులు అంటే నాకు నాలెడ్జ్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళతో నేను పంచుకుంటున్నాను నేను ఆలోచన. అంటే ఆ కాంబినేషన్స్ అన్నీ కూడా కలిపితేనే నేను, కనుక చుట్టూ ఉన్న లేకపోతే నేను లేను. అది ఇంటిగ్రల్ ఎగ్జిస్టెన్స్గా దట్ డస్ నాట్ అడ్మిట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఆర్ అన్రిలేటెడ్ కంపార్ట్మెంట్స్. కానీ ఖచ్చితంగా నేను కాకుండా బయటవి నాకు చెందినవి కాదు. వాళ్ళు వేరు, ఆ పరిస్థితులు వేరు. నాకు అన్నీ కుట్ర చేసి నా మీద ఈ సంఘటనలన్నీ నా మీద లేకపోతే పలానా వ్యక్తులందరూ కూడా నా మీద కుట్ర చేస్తున్నారు అన్న ధోరణి, అంటే విడిపోవడం సెపరేట్గా. అంతే, వాళ్ళు వేరు, నేను అన్రిలేటెడ్ కంపార్ట్మెంట్స్. నేను ఆధ్యాత్మికంలో ఉన్నప్పుడు నేను జీవనం సాగుతుంది, అందరూ నా మీద దాడి చేస్తున్నారు, నన్ను విమర్శిస్తున్నారు. లేకపోతే అంటే అక్కడ కూడా సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. బేసికల్లీ నిన్ను సెపరేట్ చేసేసుకుంటున్నావు నువ్వు ఎప్పుడైతే. నేను ఒక ప్రత్యేక జీవిని అని ఎప్పుడైతే అనుకున్నావో అనుభవాన్ని కోల్పోతావు. నిజంగా నీకు ఆ ప్లాట్ఫామ్ ఇస్తున్న అనుభవాన్ని, అది మంచా చెడ్డ, కష్టం నష్టం అన్నది అది వేరే విషయం. ఆ అనుభవాన్ని పూర్తిగా జుర్రుకోకుండా ఇది అన్ఫార్చునేట్లీ అడ్డుపడుతుంది ఈ దృక్కోణం, ఆ తప్పుడు దృక్కోణం. అలాగే సఫరింగ్ని కూడా పెంచుతుంది బేసికల్ రెసిస్టెన్స్ ఉండడం వల్ల. రెసిస్టెన్స్ అంటే నువ్వు సరెండర్ అయిపోవడం సిచ్యుయేషన్కి. మళ్ళీ అదేనండి, మళ్ళీ మై విష్ దగ్గరికి వెళ్తుంది. బాబా చెప్పిన 6 పాయింట్లు ఆయన తరపున ఈ గిఫ్ట్గా నాకు ఇచ్చాడు. ఈ సిచ్యుయేషన్ అన్నీ నా కోసం ఉన్నాయి, ఇది నాకు అవసరమే ఇచ్చాడు అనుకుంటే మొత్తం ఈ చాప్టర్ సారాంశం అంతా కూడా అర్థం అవుతుంది అనిపిస్తుంది. జై బాబా. ఏమన్నా ఉన్నాయండి ప్రస్తుతం?
దాస్ జై భగవాన్. ఎవరైనా మాట్లాడతారండి? సార్ కొంచెం తెలుగు పెట్టండి సార్, కొంచెం స్క్రోల్ అప్ చేయండి. స్క్రోల్ అప్. తెలుగు చదవనండి ఒకసారి. అంటే కొంతమంది తెలుగు చూస్తున్నారు, ఆ, జస్ట్ ఈయన మీద లేకపోతే పెడితే సార్. అలా అలా ఒకసారి చదివేస్తానండి. నిజమైన ఆధ్యాత్మికత సమగ్రమైనది. భూ సంబంధమైన అస్తిత్వానికి సంబంధించిన విషయాలు మరియు సంఘటనలు సమగ్రమైన ఆధ్యాత్మికత అనే పురోగమిస్తున్న కెరటాలలో మునిగిపోనంత వరకే పరస్పరం సంబంధం లేనివిగా కనిపిస్తాయి. జీవిత ప్రణాళికలో ఆ విషయాలకు సముచిత స్థానాన్ని ఇచ్చినప్పుడు ప్రతి విషయము సృష్టి అనే స్వర సమ్మేళనంలో పాలు పంచుకుంటుంది. అదే సింఫనీ అన్నదానికి స్వర సమ్మేళనం అని వాడారు. అంటే ఆ డ్యాన్స్లో ఇది ప్రతిదీ ఇమిడిపోతుంది అన్నమాట. అప్పుడు ఆధ్యాత్మికతకు భిన్నమైన లేదా వేరే అయిన వ్యక్తీకరణ అవసరం లేదు. ప్రజల సామాన్యమైన అవసరాలను అనగా శారీరకమైన, బుద్ధిపరమైన, భావోద్వేగపరమైన అవసరాలను పట్టించుకున్నంత మాత్రం చేత అది పతనమైపోయినట్టు కాదు. అంటే ఆ స్పిరిచువల్ దృక్పథం అన్నది, స్పిరిచువాలిటీ అని పతనం అయిపోయినట్టుగా, తక్కువైపోయినట్టు కాదు. జీవుని జీవితం ఏకీకృతమైన మరియు సమగ్రమైన ఒకే అస్తిత్వం. దానిలో ప్రత్యేకమైన లేదా పరస్పర సంబంధం లేని విభాగాలకు అవకాశం ఉండదు. ఇదే తెలుగు. రాజు గారు ఆ పైన లాస్ట్ లైన్ ఉంది చూరా ఇంగ్లీష్ లో, ది లైఫ్ ఆఫ్, అది ఆ ఒక్క వాక్యం అర్థం చెప్పరా అండి? The life of the spirit is unified and integral existence that does not admit of exclusive or unrelated compartments. ఏదైతే మనం చదువుకుంటున్నామో లైఫ్ ఆఫ్ స్పిరిట్ అన్నది ఆ దృక్కోణంలో చూసినప్పుడు అంతా ఒకటే యాక్చువల్గా. ఇంటిగ్రల్ అంటే ఎగ్జిస్టెన్స్ అనేది ఇందాక లక్ష్మణ్ నేను చెప్పాను కదా, మనం ఎగ్జిస్టెన్స్ అంటే మనం ఇప్పుడు ఉన్నాం అనుకోండి, రమణయ్యరాజుగా నేను ఉన్నానంటే నేను ఒక ఇండిపెండెంట్, నా వల్ల ఇదంతా జరిగిపోతుంది అన్న భావం కాకుండా నేను ఉన్నాను అంటే ఆ సిస్టమ్ అంతా సపోర్ట్ చేసి నన్ను నిలబెట్టింది కనుక ఉన్నాను. అది ఇంటిగ్రల్ ఎగ్జిస్టెన్స్. అంటే అందరూ కలిపితేనే నేను. ఇందాక బాడీ ఎగ్జాంపుల్ నిన్న దాస్ చెప్పారు అనుకుంటా కదా, చెయ్యి చంపేసిందని చెయ్యిని అదుపులో పెట్టుకోండి అని అన్నాం కదా. బీనో హ్యూమన్ బీయింగ్గా అన్నీ కలిపితేనే అతను అన్నది. అలాగే మనం చూస్తున్న విశ్వం అంతా కూడా అదేది నేనే కాదు, అదంతా ఉండడం వల్ల నేను, అదంతా కూడా నా కోసం పనిచేస్తుంది. ఇంటిగ్రల్ ఎగ్జిస్టెన్స్ అన్నమాట. సెపరేట్ ఏం కాదు, అదేదో నాకు వేరేగా ఉంది అన్నది. దానికే యూనిఫైడ్. దానికి ఆపోజిట్ పదాలు ఎక్స్క్లూజివ్ ఆర్ అన్రిలేటెడ్ కంపార్ట్మెంట్స్. ఏయో బయటవి అన్నది అడ్మిట్ చేయదు అది లైఫ్ ఆఫ్ స్పిరిట్ అన్నది. అన్రిలేటెడ్ కంపార్ట్మెంట్, నేను ఒక కంపార్ట్మెంట్లో, అంటే బాక్సులు కంపార్ట్మెంట్స్, అంటే ఒక బాక్స్లో ఉన్నాను, మిగిలినవి నాకు సంబంధం లేనివి. ఇప్పుడు దానికి ఫ్యామిలీ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్లో మనకి జీవితంలో చాలా కంపార్ట్మెంట్స్ని జీవిస్తూ ఉంటాం. పాత్రలు మారుతూ ఉంటాయి ఒకే రోజులో. ఒకసారి ఫైనాన్స్ మినిస్టర్ అవుతాం, మదర్స్ ఉన్నారనుకోండి హోమ్ మినిస్టర్ అయిపోతారు వెళ్ళిపోతుంటే, మధ్యాహ్నం ఇంకో రోల్ ఉంటుంది, మనకు అలా రోల్స్ ఉంటాయి. కానీ ఇవన్నీ ఇంక్లూజివ్, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక అనుభవానికి ఇవ్వడానికే ఇవన్నీ కూడా. అంతేగాని పొద్దున పూజ చేసుకున్నప్పుడు లేదా బాబా సెంటర్కి వెళ్ళినప్పుడు 2 గంటలు నేను ఆధ్యాత్మికంలో ఉంటాను. ఉట్టప్పుడు ఇవన్నీ నాకు చాలా న్యూసెన్స్గా ఉన్నాయి, చిరాకు వచ్చేస్తుంది నాకు, అది ఆ దృక్కోణం కాదు అన్నట్టుగా ఇక్కడ ఈ స్టేట్మెంట్లో చెప్తున్నారు, కంక్లూజన్ కింద ఆ పారాగ్రాఫ్ కింద. క్లియర్ సార్, బాగుందండి, బాగుంది. ఇంకా ఎవరైనా మాట్లాడతారు? మీరు సమ్అప్ చేయండి లేకపోతే
సో ఈ చాప్టర్కి ఇంకా మనం ముగింపుకి వచ్చేస్తున్నట్టండి. ముగింపు చివరికి వచ్చేస్తున్నాం. ఇంకా టోటల్గా చాప్టర్ సమ్మరీ ఉంది. అలాగే ఎంటైర్ మన స్పిరిచువాలిటీ అనుకున్న దాన్ని కూడా ఎలా చూడాలో ఈ పారాగ్రాఫ్లో బాబా చెప్తున్నారు. అయితే ఇక్కడ రాజు గారు చాలా చక్కగా చెప్పారు. ఇంకా అంటే ఆల్మోస్ట్ అన్ని యాంగిల్స్లో కవర్ చేసి వివరణ ఇచ్చారు. అయితే ఇక్కడ దానికి కొంచెం ఎడిషనల్గా కొన్ని చెప్పాలనుకున్నాను. అయితే ఎందుకు ఇవన్నీ మనకి ఇస్తున్నారు అంటే డిస్కోర్సెస్లో చెప్పే ప్రతి పాయింట్ని మనం ఎలా తీసుకోవాలి అంటే అసలు నిజమైన స్పిరిచువాలిటీ ఎలా ఉంటుంది అనేది బాగా మరుగున పడిపోయింది. బికాస్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఒక్కొక్క ఆధ్యాత్మికత అంటే ఇలా ఎవరి సాంప్రదాయంలో అది మతాలు, ఆ మతాల్లో రకరకాల స్కూల్స్ ఉన్నాయి, డిఫరెంట్ వర్గాలు, ఎవరి మటుకు వాళ్ళు ఏవో ఊహించుకుంటూ ఉన్నారు. ఆ యొక్క అంటే ఏదైతే మిస్ అయిపోయిందో పేరుకే స్పిరిచువాలిటీ అని ఉంది, కానీ థింగ్స్ అన్ని వేరేగా మారిపోయాయి. పేర్లు వాడుకుంటున్నారు అందరూ. ఆ నిజతత్వం ఏదైతే ఉందో అది తీసుకొచ్చి ఆవిష్కరిస్తున్నారండి డిస్కోర్సెస్ బుక్లో ప్రతిదీ కూడా. ఓహో ఇదా స్పిరిచువాలిటీ అంటే ఎందుకు చెప్పిందే చెప్తున్నారు, లేకపోతే ఇది మనం యాక్చువల్గా మనకి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంటుంది ఎక్స్ప్లెనేషన్స్ అన్ని కూడా. ఇది చెయ్యి అది చెయ్యి అని మరి పిల్లవాడికి చెప్పినట్టుగా కాకుండా అతను ఒక క్లియర్ పిక్చర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం ఇంకేదో అనేసుకుంటున్నాం, దేన్ని పట్టుకొని ఇంకేదో అనుకోవడం అనేది ఒక రకమైన అజ్ఞానం మనలో చోటు చేసుకుంది. అజ్ఞానం అంటే పూర్తిగా తెలియకపోయినా పర్వాలేదు. ఎలా ఉందంటే కానిదాన్ని మనం అవునని అనేసుకుంటున్నాం. అంటే మనకు రాంగ్ పర్సెప్షన్స్ ఉండిపోయాయి. అది కరెక్ట్గా చెప్పాలంటే ఏమీ తెలియకపోవడం కంటే కూడా అది మంచిది. హ్యాపీగా ఖాళీగా ఉన్న వస్తువులో పాత్రలో ఏదైనా వంపేయచ్చు కొత్తది. కానీ మన పరిస్థితి ఎలా అయిపోయిందంటే అంటే మనం అంటే భావప్రేమికులనే కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరిది ఇంక దేన్నో పట్టుకుని అదే స్పిరిచువాలిటీ అనుకుంటున్నారు. ఇప్పుడు ఏదో పట్టుకున్నది కాదురా బాబు అని చెప్పడం పెద్ద తలనొప్పి అయిపోయింది ఆయనకి. దానికోసం అతను ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇవ్వడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనకున్న మిస్అండర్స్టాండింగ్స్ని క్లియర్ చేయడంలోనే సరిపోయింది. సో అందులో అత్యంత ప్రధానమైనది ఏంటంటే స్పిరిచువాలిటీ అనగానే అదొక ప్రత్యేకమైన సెగ్మెంట్ అని అనుకుని మనం లైఫ్ని డీల్ చేయడం జరుగుతుంది. ఎంత కాదన్నా సహజంగా మనం స్పిరిచువల్ అనగానే ఓకే అది టైం ప్రకారం మార్నింగ్ టైం స్పిరిచువల్ అని అనుకోవడం, అంటే టైం ఆస్పెక్ట్లో దాన్ని సెగ్మెంట్ చేయడము, లేదా ఒక గ్రూప్ ఓకే బాబా లవర్సే. ఇప్పుడు మన వరకు అయితే బాబా ప్రేమికులే స్పిరిచువాలిటీ. ప్రక్కన ఉన్న అతను ఏ రామకృష్ణ మిషన్కో చిన్మయ మిషన్కో లేకపోతే ఇంకే ఇస్లాం అయినా మనం పట్టించుకోం, ఎందుకంటే ఇది బాబా లవర్స్ అంటే ఈ సెగ్మెంట్. ఇది ఒక వ్యక్తులు బట్టి, లేకపోతే మన నిత్య జీవితంలో ఉండేటువంటి లైఫ్ తీసుకుంటే నా ఆఫీస్ ఉంది, ఫ్యామిలీ ఉంది, స్పిరిచువాలిటీ ఉంది. సో ఆఫీస్కి వెళ్తే ఇవి మాట్లాడను, అసలు అలా చూడను, స్పిరిచువల్గా చాలా కఠినంగా ఉంటాను, అక్కడ ఎలా ఉండాలో అలా ఉంటాను. లేదా ఫ్యామిలీ పరంగా కొన్ని ఉంటాయి, వైఫ్ విన్న మాట పిల్లలు వినరు, వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళతో ఇలాగే ఉండాలి, ప్రాపంచిక వ్యవహారాలు ఇలాగే డీల్ చేయాలి నా నైబర్స్తో, సొసైటీతో. ఇది న్యాచురల్గా ఉంటుంది, ఎందుకంటే అలాగైతేనే మనం థింగ్స్ని హ్యాండిల్ చేయగలమేమో అనుకుంటాం. కానీ అతను స్పష్టంగా చెప్తుంది ఏంటంటే అలాగా సెపరేట్ చేయడానికి ఏ రకంగా వీలు లేనటువంటిది ఆధ్యాత్మికత. అది అన్నిటినీ కలుపుకొని ఉంది. ఎక్కడ డీల్ చేసిన అదే భగవంతుడు అన్ని ద్వారా వ్యక్తం అవుతూ ఉన్నాడు. ఇది ఉదయం లేదు, రాత్రి లేదు, ఎప్పుడు లేదు, రోజంతా ఉదయంలోని పగల్లోని. అంటే ఇది స్పిరిచువల్ టైము, ఇది వేరే టైం అని డివైడ్ చేయడానికి టైం ఆస్పెక్ట్లో కానీ స్పేస్ ఆస్పెక్ట్లో కానీ సెంటర్ ఒక్కటే ఏవో ఆధ్యాత్మిక కేంద్రాలు అవి మాత్రమే భగవంతుడు ఉన్నవి. ఒక కాశీ, లేకపోతే ఒక పూరి, లేకపోతే ఒక మెహరాబాద్, లేకపోతే ఒక మక్కాలో ఉన్న మసీద్ ఉన్న ఏరియా, జెరూసలేం, ఇలా లేదు. ప్లేసెస్ కాదు, మిగతావి నాన్ స్పిరిచువల్ అని చెప్పడానికి టైం లెవెల్లో కానీ స్పేస్ లెవెల్లో కానీ ఏ రకంగా తీసుకున్నా డిపార్ట్మెంటలైజ్ చేయడానికి, కంపార్ట్మెంటలైజ్ చేయడానికి వీలు కానటువంటిది స్పిరిచువాలిటీ అనేది ఈ ఎంటైర్ పారాగ్రాఫ్లో చెప్తుంది. అలాగే అది అడ్రస్ చేయలేని ఏరియాస్ కూడా లేవు, ప్రతి దాంట్లో అది ఉంది. అదే దానికి ఎగ్జాంపుల్ శారీరకమైనటువంటి అంటే హెల్త్ రిలేటెడ్ కానీ, ఇంటలెక్చువల్ రిలేటెడ్ కానీ, ఎమోషనల్ రిలేటెడ్ కానీ అన్నిటినీ అది కలుపుకొని ఉంది. అయితే నువ్వు హ్యాండిల్ చేయగలుగుతున్నావా లేదా,
నువ్వు దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయగలుగుతున్నా లేదా అది పక్కన పెట్టేస్తున్నావు అంటే మాత్రం అది కరెక్ట్ కాదు అనేది చెప్పారు. దానికి అతను స్వర సమ్మేళన సింఫనీ అంటే ఎలా అయితే అన్ని రకాల మ్యూజిక్స్ కలిస్తే ఒక రకమైనది పుడుతుందో, ఈ సింఫనీ ప్రోగ్రామ్స్ చూసే ఉంటారు మీరు, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇళయరాజాది. అలా ఇక్కడ ఈ లైఫ్లో అన్ని రాగాలు అంటే అన్ని ఆస్పెక్ట్స్ కలిసిందే ఆధ్యాత్మికత అంటే అనేది చెప్తున్నారు. చాలా ఉన్నతమైనటువంటి స్థాయి ఇది. బట్ ఇది మనం అచీవ్ చేయాల్సింది. సో ఇది పారాగ్రాఫ్లో చెప్తున్నానండి. ఇంకేమైనా ఉన్నాయా మాట్లాడడానికి క్వశ్చన్స్ కానీ? రైట్, అలాగైతే నెక్స్ట్ దాన్ని మూవ్ అవుదాం సార్. శ్రీలక్ష్మి గారు. జై బాబా అండి. జై బాబా. డివైన్ లవ్, ఏ క్రియేటివ్ అండ్ డైనమిక్ రెస్పాన్స్ టు ఎన్విరాన్మెంట్. అంటే ఈ దైవీ ప్రేమ అనేది అది సృజనాత్మకమైనది, మళ్ళీ క్రియాశీలకంగా ఉండి పర్యావరణానికి యొక్క ప్రతిస్పందనీయది. అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా ఈ దైవ ప్రేమ చేతనే సృజించబడుతూ ఉన్నాయి. అవి మన క్రియాశీలకంగా కూడా ఉంటున్నాయి. మన చుట్టూ ఈ పరిసరాలకు అనుగుణంగానే అవన్నీ కూడా అభివ్యక్తం అవుతూ ఉంటాయి అని చెప్తున్నారు. డివైన్ లవ్, దైవీ ప్రేమ, దాని గురించి వివరంగా చెప్తున్నారు బాబా. The life of the spirit is an unceasing manifestation of divine love and spiritual understanding, and both these aspects of divinity are unrestricted in their universality and unchallengeable in their inclusiveness. అంటే ఈ రెండు ఆస్పెక్ట్స్, దైవీ ప్రేమ అనేది ఆధ్యాత్మికమైన అవగాహన, డివైన్ లవ్ అండ్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్, ఆధ్యాత్మిక అవగాహన మరియు దైవీ ప్రేమ, ఈ రెండు లక్షణాలు ఏదైతే ఉన్నాయో అవి లైఫ్ ఆఫ్ ది స్పిరిట్, మన జీవితంలో ఉన్న ఆ ప్రేరణ అనమాట స్పిరిట్ అంటే. సరే, జీవితం దైవీ ప్రేమ మరియు ఆధ్యాత్మిక అవగాహన యొక్క ఎడతెగని వ్యక్తీకరణయే. అంటే ప్రతి ఒక్క క్షణం కూడా నిరంతరాయంగా అది అభివ్యక్తీకరింపబడుతూనే ఉంటుంది మన జీవితంలో. దాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది అనమాట. అయితే అది ఆ దైవీ ప్రేమ అనేది, ఆధ్యాత్మిక అవగాహన అనేది ప్రతి క్షణం కూడా మన పట్ల, మన జీవితాలలో అది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఎడతెగని వ్యక్తీకరణ అంటే అది దివ్యత్వానికి చెందిన ఈ రెండు అంశాలు. ద డివైన్ లవ్ does not require any special type of context for making itself felt. అంటే ఆ రకంగా ఆ దైవీ ప్రేమను మనం అనుభవించాలి అంటే దానికి ఒక ప్రత్యేకమైన సందర్భం, ఈ స్పెషల్ అకేషన్లోనే ఉంటుంది అని అలాగే ఉండదు. ఇట్ నీడ్స్ నాట్ అవైట్ సమ్ రేర్ మూమెంట్స్ ఫర్ ఇట్స్ ఎక్స్ప్రెషన్, నార్ ఈస్ ఇట్ ఆన్ ద లుక్అవుట్ for sober situations that savor of spiritual sanctity. అవి ఏదైనా ఒక ముఖ్యమైన సన్నివేశంలోనే ఈ దైవీ ప్రేమ అనేది ప్రకటితం అవుతుందని కానీ, లేదా అట్లాంటి మనం అనుకుంటాం ఈ పండగలప్పుడే భగవంతుడి కిందకి దిగొచ్చి మన అందరిని ఆశీర్వదించడానికి వస్తాడని. అలాగే ఉండదు. ప్రతి ఒక్క క్షణం కూడా ఆయన యొక్క దివ్య ప్రేమ అనేది పెళ్ళిబుక్కుతూనే ఉంటుంది. దానికోసం మనం ప్రత్యేకంగా ఆ క్షణం ఆ పండుగ కోసం ఎదురు చూడాలి అని అనుకోవడానికి లేదు. ప్రతి నిమిషం కూడా ఆ ఆధ్యాత్మిక అవగాహనని, మన చుట్టూ ఉన్న పరిస్థితులని బట్టి మనం దాన్ని అర్థం చేసుకోవడానికి వినియోగించినట్టయితే అది మనకు అర్థం అవుతూ ఉంటుంది ఆ దైవీ ప్రేమ అనేది. ఇట్ నీడ్ నాట్ అవాయిడ్ ఫర్ సమ్ రేర్ మూమెంట్స్ ఫర్ ఇట్స్ ఎక్స్ప్రెషన్. ఆ దైవీ ప్రేమ అభివ్యక్తం కావాలంటే ఏదో ప్రత్యేకమైన సందర్భాలు అనేవి ఏమీ అవసరం లేదు. లేదా nor it is on the outlook of sober situations that savor of special sanctity. అవి ప్రత్యేకంగా దానికి ఒక పవిత్రమైన సిద్ధాంతం. మనం ఇప్పుడు స్నానం చేస్తే కానీ పూజ చేయడానికి లేదు, స్నానం చేసి నాన్ వెజ్ తినకుండానే ఇట్లా గుడికి వెళ్ళాలి, ఇలాంటి అనేకమైన రకరకాల భావజాలంతో మనం నిండి ఉంటాం. అలాగే ఉండదు. కానీ అది నిజ జీవితంలో మనం ప్రతి క్షణం దాన్ని అనుభవించాలన్నమాట. దాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాలి. అది ఇక్కడ దాని వ్యక్తీకరణ కోసం కొన్ని అరుదైన క్షణాల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదంటున్నారు. ఏది ఈ దైవీ ప్రేమ గురించి, ఆధ్యాత్మిక అవగాహన గురించి కూడా మనం ప్రత్యేకంగా ఫలానా టైమే మనకి అది తెలుస్తుంది అని అనుకోవడానికి లేదు.
ఈ ప్రత్యేకమైన పవిత్రతను ఆస్వాదించే విచారకర పరిస్థితుల కోసం ఆ దైవీ ప్రేమ నిరీక్షించదు అంటున్నారు. అంటే అది నిరంతరం వస్తుంది. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే నీ దగ్గరికి వచ్చి నీకు ఆయన కృపను ఇవ్వడానికి అని కాదు. ప్రతి క్షణము సంతోషంగా ఉన్న సమయంలో కూడా ఆయన ప్రేమ ఉంటుంది, ఆ దైవీ ప్రేమ పెళ్ళిబుక్కుతూనే ఉంటుంది. నువ్వు కష్టాలు ఆ దుఃఖకరమైన పరిస్థితిని అనుభవిస్తున్నప్పుడు కూడా అది నీ వెనుకనే ఉంటుంది, నీ మీద ప్రసరిస్తూనే ఉంటుంది. అంటే దాని ప్రత్యేకంగా ఈ టైంలో ఉంది, ఈ సందర్భంలో ఉంటుంది అని అనడానికి లేదు అంటున్నారు. It discovers its expression in every incident and situation that might be passed over by an unenlightened person as too insignificant to deserve attention. అంటే మామూలుగా ప్రాపంచిక విధులను నిర్వర్తించే అతి సామాన్యమైన మానవుడిగా మనం ఉన్నప్పుడు అది ఆ ప్రత్యేకమైన సందర్భం లేదా ఆ సిచ్యుయేషన్ ఆ క్షణంలోనే అని మిగతావన్నీ అవసరం లేదు, వీటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అనుకునే వాళ్ళ మీద కూడా ఈ దైవీ ప్రేమ అనేది ప్రకటితం అవుతూనే ఉంటుంది. మనం తెలుసుకోవాలి, దాని గురించి మనం పట్టించుకున్నప్పుడు అది వస్తుంది అనమాట. అంతేగాని వాళ్ళు గుడికి వెళ్ళిన వాళ్ళ మీద భగవంతుని ప్రేమ ఉండదు, ఆయన ఏమి వాళ్ళని చూడడు అలా అనుకోవటానికి లేదు. అంటే అదే అనుకున్నాడు, శ్రద్ధ కనపరచడానికి ప్రాముఖ్యత లేని విషయంగా జ్ఞానోదయం కాని ఒక వ్యక్తి పట్టించుకోకుండా విడిచిపెట్టేసే ప్రతి సంఘటనలోనూ మరియు పరిస్థితిలోనూ కూడా ఈ దైవీ ప్రేమ తన వ్యక్తీకరణని కనుగొంటుంది. అంటే అది ప్రతి సందర్భంలో ప్రతి క్షణం కూడా మన పైన ఆవరించే ఉంటుంది. ఆయన సుఖంలో కానీ దుఃఖంలో కానీ ఆ ప్రేమ గురించి ఆధ్యాత్మిక అవగాహన నుంచి మనం ఆ కలిగి ఉన్నా కలిగి ఉండకపోయినా ఈ సూర్యుని యొక్క కిరణ పుంజాలు ఎట్లయితే ప్రపంచం అంతటా సర్వత్రా సర్వకాలాల్లోనూ ఉంటుందో అదేవిధంగా ఈ దైవీ ప్రేమ అనేది కూడా నిరంతరాయంగా అభివ్యక్తీకరించబడుతూనే ఉంటుంది. ఆయన గురించి పట్టించుకున్న, ఆ భగవంతుని గురించి పట్టించుకున్నా లేదా ఆస్తికత్వం గురించి అతనికి అంటే నాస్తికులుగా ఉన్నా కానీ వాళ్ళ మీద కూడా ఈ దైవీ ప్రేమ అనేది ఉంటూనే ఉంటుంది. కానీ దానికి ప్రత్యేకత ఏమీ ప్రత్యేకంగా వీళ్ళని వదిలిపెట్టేటు ఆయనకి దండం పెట్టిన వాళ్ళకి అది అనుభూతి పొందటం అలాగే ఉండదు. నిరంతరంగా సూర్యుని యొక్క మనం సూర్యకిరణాలు ఏ రకంగా అయితే అందరి మీద చిట్టడుగుల్లోనూ పడతాయి, ప్రపంచం మీద అంతటి మీద పడతాయి, ఆ రకంగా ఉంటుంది ఈ దైవీ ప్రేమ అనేది అని చెప్పి ఇక్కడ చెప్తున్నట్టు అర్థమవుతుందండి. మీరు చెప్పండి సార్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి, మాట్లాడతారు? అంటే సడన్గా దైవీ ప్రేమ అన్నది లింక్ చేశారు ఇక్కడ లైఫ్ ఆఫ్ స్పిరిట్కి, అది కొంచెం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే దాన్ని సడన్గా ఇందులో జంప్ అయ్యారు కదా, రెండు పెద్ద తేడా లేదు అన్నట్టుగా కంటిన్యూ చేశారు పారాగ్రాఫ్. అంటే దైవీ ప్రేమ అనేది అసలు సృష్టి అంతా ఆయన ప్రేమ వల్లనే కదండి వచ్చింది. ఇదంతా కూడా దైవీ ప్రేమతో నిండి ఉన్నదే ఈ సృష్టి అంతా కూడా. అందులో మనం భాగం కాబట్టి మన ఎందుకు కూడా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క ప్రేమ చేతనే ఇదంతా కూడా అభివ్యక్తీకరించబడుతుంది. మనం దాన్ని కొన్ని సందర్భాల్లో అనుభవిస్తాం, కొన్ని సందర్భాలలో అనుభవించాం, అంతేకాని అది నిర్విరామంగా మనతోనే ఉంటుంది. ఆ దైవీ ప్రేమ అనేది పరిసరాలకు అనుగుణంగా అది సృజనాత్మకంగాను క్రియాశీలకంగాను ప్రతిస్పందిస్తూ ఉంటుంది. మనం దాన్ని పట్టించుకోకపోయినా మన యందు ఆయన ప్రేమ నిరంతరం అభివ్యక్తం అవుతూనే ఉంటుంది అని చెప్తున్నారు. మీరు చెప్పండి సార్. ఇంకెవరైనా మాట్లాడతారండి? ఓకే. సో రాజు గారు ఈ చాప్టర్లో ఎలా తీసుకెళ్లారంటే ముందు నుండి, అంటే స్టార్టింగ్లో మనకు బిగిన్ చేయడమే అసలు ఈ లైఫ్ ఆఫ్ ద స్పిరిట్ అనేది మ్యాటర్ వేరు, ఇలా ఈ డిఫరెన్సెస్ మనకు ఉంటాయి కదా, అలా చెప్పుకుంటూ ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లోండి చాప్టర్ని తీసుకువెళ్తూ వచ్చారు. నువ్వు అలా సెపరేట్ చేయకు మ్యాటర్ని, ఉన్నదంతా కూడా దాన్ని నువ్వు ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటుంది అని చెప్తూ చివరికి సైన్స్ ఆర్ట్ అక్కడ వరకు వచ్చారు, జనరల్ థింగ్స్. ఇది అయిపోయిన తర్వాత ఇది అచీవ్ చేయాలంటే ఉండాల్సింది డిటాచ్మెంట్ అని చెప్తూ మెయిన్ ఆబ్స్టకల్ ఈ క్రేవింగ్ వల్ల నువ్వు రియాలిటీని చూడలేకపోతున్నావు, డిటాచ్మెంట్ ఉంటే
నువ్వు ఈ లైఫ్ ఆఫ్ ద స్పిరిట్లో నీ జర్నీ చేయగలుగుతావు. అదే ప్రధానమైన ఆయుధం అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు మీరు చదివిన పారాగ్రాఫ్లో స్పిరిచువాలిటీ అనేది ఇది కాంప్రహెన్సివ్, ఇది దీనికి ఏది డిపార్ట్మెంటలైజ్ చేయొద్దు, అసలు లైఫ్లో ప్రతి ఆస్పెక్ట్లో ఉంది అని చెప్పడంతో అయిపోయింది. అయితే ఇక్కడ నుండి ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ నుండి ప్రధానంగా చెప్తుంది ఏంటంటే దీనికి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి ఈ లైఫ్ ఆఫ్ ద స్పిరిట్ లీడ్ చేయాలంటే. ఒకటి డివైన్ లవ్, ఒకటి స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఒకటి. అయితే ప్రస్తుతానికి అంటే ఒక కామన్ మ్యాన్, ఆర్డినరీ మ్యాన్ దగ్గర డివైన్ లవ్ అనేది ఉండదు. డివైన్ లవ్ అనేది ఒక లెవెల్ ఆఫ్, యాక్చువల్గా చెప్పాలంటే 7th ప్లేన్లో ఉన్న వాళ్ళకి ఉంటుంది అది. అంటే ఆ వర్డ్ ఎక్స్క్లూజివ్గా 7th ప్లేన్కి వాడడం జరిగింది టెక్నికల్గా మాట్లాడితే. లేదా అట్లీస్ట్ ప్యూర్ లవ్ అని చెప్పబడుతున్న ఒక సెయింట్స్ లెవెల్లో అయినా ఇది వాడగలం. అంటే ఒక సద్గురుస్, సెయింట్స్ లెవెల్ ఉంటే కానీ ఈ డివైన్ లవ్ని మనం ఎక్స్ప్రెస్ చేయలేము. అయితే ఇది పీక్ మనం అచీవ్ చేయాల్సిందే. అంటే లైఫ్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేస్తే మనం అల్టిమేట్గా అచీవ్ చేయబోయేది ఏంటంటే ఈ 2, ఈ డివైన్ లవ్ని, స్పిరిచువల్ అండర్స్టాండింగ్. అది అచీవ్ చేసేటప్పుడు వాటి ఎక్స్ప్రెషన్స్ ఎక్కడెక్కడ ఉంటాయనేది ఈ రాబోయే పారాగ్రాఫ్స్లో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళ ఆస్పెక్ట్లోనే చెప్తున్నారు. అంటే మనం ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నామని అనుకుంటే మనం ఓకే కంప్లీట్ చేయాలి, గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి అంటే ఆ పీజీఏ చేసిన వాడు, ఎంఏ, ఎంఎస్సి వాడు చేసిన వాడు లెవెల్కి వెళ్తే వాడు దాన్ని ఎక్కడెక్కడ ఎక్స్ప్రెస్ చేస్తాడు, వాడు ఎలా ఉంటాడు అనే యాంగిల్లో ఇది చెప్పడం జరుగుతుంది. ఇదే కదా మీరు అడిగింది? బాగా చెప్పారు. అదే బహుశా ఇంతవరకు వాడిన స్పిరిట్ ఆఫ్ లైఫ్ అని చెప్తూ మ్యాటర్ అంటే మనం చూస్తున్న పాయింట్ ఆఫ్ వ్యూ మన వైపుకి వచ్చి చెప్పుకొచ్చారు బాబా. సడన్ జంప్ కింద అనిపిస్తుంటే యాక్చువల్గా అసలు ఆయన చూస్తుంది డివైన్లో. అందుకనే ఆయన అన్ని ఇంటిగ్రేటెడ్, ఇంక్లూజివ్ అని అంటే అది ట్రూత్ కదా అవతల నుంచి, అది అటు చూపిస్తున్నారు అది మీరు అన్నది. బహుశా అందుకే అంత జంప్లో అనిపిస్తుంది, కానీ యాక్చువల్గా అది రియల్ ట్రూత్. ఈ ఎక్స్ప్లెనేషన్ అందరి వెనకాలను మనం చూడలేకపోతాం కనుక ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు ఆయన. ఎమోషనల్స్ ఉంటాయి అన్నీ కూడా, అది అన్నీ అవుటర్ లేయరే కదా, అసలు ఉన్న లోపల ప్లాట్ఫామ్ డివైన్ లవ్ అన్నట్టుగా అసలు అది అందుకు జంప్ అయి ఉంటుంది ఇక్కడ ఇటువైపుకి. మీరు చదివిన పారాగ్రాఫ్ లింక్ దీనికి అదేంటి తీసుకెళ్ళి స్పిరిచువాలిటీ అనేది మొత్తం అన్నిటినీ కలుపుకుంటుందని చెప్పి, నిజంగా అలా కలుపుకున్నప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో, అంటే అది అచీవ్ చేసిన వాళ్ళు అనేది ఇప్పుడు చెప్పుకొస్తున్నారు అవతల వాళ్ళ నుండి. అచీవ్ చేసి ఎలా చూస్తారని చెప్పారు. మిగిలిన పేరాలు దీని మీద ఫోకస్ చేస్తారు అన్నట్టు. అవునండి. సో ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లో ముఖ్యంగా చెప్పేది ఒకసారి దీని సమ్మరీ చెప్పేస్తానండి. 2 థింగ్స్ ఉంటాయట స్పిరిచువల్ అంటే అచీవ్ చేసిన వ్యక్తుల్లో, ఆర్ మనం అచీవ్ చేయాల్సినవి 2. బహుశా మనలో ప్రేమ ఉంటుంది, మనలో కూడా అండర్స్టాండింగ్ ఉంటుంది. అవి పరిపక్వ స్థితిలో ఉండవు, అంటే అవి ఉండాల్సిన స్థాయిలో ఉండవు, చాలా లిమిటేషన్స్తో కూడి ఉంటాయి. వెరీ లెస్ పర్సంటేజెస్లో, లెస్ డిగ్రీస్లో మనలో కూడా ఉంటాయి. అయితే అది ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అవి కలిగి ఉన్న వాళ్ళు ఏ రకంగా ఉంటారు అనేది మనకి ఈ పారాగ్రాఫ్లో చెప్పారు. సో స్పిరిచువల్ లైఫ్ అనగానే ఈ 2 ఆస్పెక్ట్స్ ఉండాలండి ఎవరిలో అయినా. ఒకటి దైవీ ప్రేమ, 2 ఆధ్యాత్మిక అవగాహన, డివైన్ లవ్ అండ్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్. అవి ఉండడమే కాదు, వాటిని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు కంటిన్యూస్గా ఆ స్పిరిచువల్ లైఫ్లో అవతల వ్యక్తి, అంటే ఎవరైతే కలిగి ఉన్నారో ఆ వ్యక్తి చేస్తూ ఉంటాడు. దానికి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ముఖ్యంగా ఈ పారాగ్రాఫ్లో ఉన్న 2 పాయింట్స్ షేర్ చేసుకుంటున్నాను. ఒకటి, స్పిరిచువల్ ఎవరి దగ్గర అయితే 2 లక్షణాలు ఉన్నాయో వాళ్ళు వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక రేర్ మూమెంట్స్ని, అంటే ఆ మూమెంట్స్ కోసం వెయిట్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, నాలోనే కావాల్సినంత ప్రేమ ఉంది అనుకుందాం, లేదు డబ్బు ఉంది, ఎవరికి హెల్ప్ చేద్దాం అనుకుందాం. ఏంటి సార్ మీ దగ్గర అంత మనీ ఉంది కదా, మీరు ఇవ్వచ్చు కదా ఎవరికైనా అంటే, తిండి లేని పరిస్థితి ఎప్పుడైనా కనిపిస్తే నేను ఇస్తానండి ఎవరికైనా, అందరూ ఉన్నారు కదా నేను ఎందుకు ఇవ్వాలి, అదొకటి ఎగ్జాంపుల్. లేదా ఒకళ్ళు ప్రేమను చూపించవచ్చు, నిజంగా ఏదో చనిపోయాడు బాధల్లో ఉన్నాడంటే ఇల్లు ఓదారుస్తాను, కానీ ఉత్తినే నేను ఎందుకంటే చేయను అంటే మన దగ్గర ఉంటుంది. కానీ మనం అనుకుంటాం అది ఇలాంటి సిచ్యువేషన్లోనే నేను ఎక్స్ప్రెస్ చేస్తాను, ఇలాంటి సిచ్యువేషన్లోనే స్పందిస్తాను అని. అలాంటివే ఉండవట. ప్రతి సిచ్యువేషన్లో కూడా స్పందించవచ్చు, ప్రతి సిచ్యువేషన్లో కూడా మీరు ఏది చేయాలి అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక అవగాహనని, స్పిరిచువల్ అండర్స్టాండింగ్ను వాడడానికి, దైవీ ప్రేమను చూపించడానికి ఎవ్రీ టైంలో, ఎవ్రీ సిచ్యువేషన్లో పాసిబిలిటీ ఉంటుంది.
దానికోసం మీరు ఏదో స్పెషల్ అరుదైన క్షణాల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు అని చెప్పారు. అయితే భగవంతుడు నిజంగా అలా చూపిస్తున్నాడా మన మీద అంటే, ఇంతకుముందు అన్నారు లక్ష్మి గారు మాట్లాడుతూ, ఎస్ ఇప్పుడు మనం గాలి పీలుస్తున్నాం అండి, అది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. అది భగవంతుడు ఇచ్చే ఏ క్వాలిటీ అయినా తీసుకోండి, అందరికీ సూర్యుడు వెలుగు అన్నారు ఆవిడ, అది కానీ లేకపోతే ఎనీథింగ్ మనం పీల్చుకునే గాలి కానీ, అది ప్రతిదీ ఆయన యూనివర్సల్గానే ఇస్తాడు, ఎక్కడ లిమిటేషన్స్ పెట్టడు ఇది ఏదని. సరే అంత స్థాయిలో మనం ఆలోచించకపోయినా సరే, మామూలుగా ఆయన బాబా తీసుకుంటే, బాబా చుట్టూ అంటే మీరు మాస్టర్స్ చుట్టూ చూసుకుంటే ఎవరికి ఏది కావాలో అది అందిపోతూ ఉండేదట. ఒక ఓదార్పు కావాలంటే బాబా ఓదార్పునిచ్చేవాడు, లేదా ఒక సహాయం, ధన సహాయం అవ్వచ్చు, ఇంకేదైనా కావాలి, లేదు స్పిరిచువల్గా వాడు ఇంకేదో లోటు ఫీల్ అవుతున్నాడు, ఒక ప్రేమ లేని ఒక లేమితనాన్ని, హృదయం ఇలా ఎండిపోయి ఉన్నాయి, అతనికి తన చూపులతో అందివ్వాల్సింది అందించేవాడు. సో తన చుట్టూ ఉన్న వాళ్ళకి అంటే ఎలాగైతే తల్లి తన బిడ్డలు ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉన్న, అందులో చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు లేని వాళ్ళు ఉంటారు, అందమైన వాళ్ళు ఉంటారు, అందం లేని వాళ్ళు ఉంటారు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు, అందరికీ వాళ్ళ వాళ్ళ అవసరాన్ని ఎలా ఇస్తుందో, ఎవరికి ఏది కావాలో అది సమకూరుస్తుందో, లేకపోతే ఇల్లు గడవదు స్త్రీ లేకపోతే. అలాగా ఈ దైవీ ప్రేమ ఉన్నవాళ్ళు వాళ్ళ తన చుట్టూ ఉండేటువంటి సమాజం కానీ, పక్షులు కానీ, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, అంటే సజీవులు నిర్జీవులు ఏ రూపంలో ఉన్నా కూడా వాళ్ళుగానే ఫీల్ అవుతారు కాబట్టి, ఉన్నదంతా ఒకే లైఫ్గా చూస్తూ ఉంటారు కాబట్టి, ఎందుకంటే అదే నిజమైన ఆధ్యాత్మికత కాబట్టి, దాని అవసరాలకు అనుగుణంగా వాళ్ళు స్పందిస్తూ ఉంటారు, ఎక్కడ దేన్ని ఇగ్నోర్ చేయరు. అది ఇక్కడ చెప్పారు. అదే ఇక్కడ సోంబర్ సిచ్యువేషన్స్ దట్ సేవర్ ఆఫ్ స్పెషల్ శాంక్టిటీ, అంటే బాగా ఒక దిక్కుమాలలో ఒక దుర్భరమైన పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని ఉద్ధరించడానికి, దాన్ని పవిత్రం చేయడానికి రావడం, అలాంటివి ఏవి జరగవు అని చెప్తూ, సాధారణంగా ఒక అన్ఎన్లైటెండ్ పర్సన్ అని అన్నారు కదా, లాస్ట్ లైన్లో ఉంది. మామూలుగా సాధారణ వ్యక్తులు ఏం చేస్తారంటే కొన్ని సిచ్యువేషన్స్ని ఇగ్నోర్ చేసేస్తాం, ఇక్కడే అవసరం లేదు లేరా వాడికి అని. అసలు మన చుట్టూ ఉన్న వాళ్ళు కొంతమందిని మనం పట్టించుకోం కూడా, వాళ్ళ అవసరాలు అంటే మనకు అది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో మన మనవడుకు, మన కొడుకు ఏదైనా దెబ్బ తగిలితే వేరుగా ఉంటుంది, రోడ్డు మీద ఉన్న వాళ్ళకు, లేకపోతే మన ఇంట్లో పనిచేసే వాచ్మెన్ పిల్లలకి ఏదైనా జరిగింది అనుకోండి, లైట్గా తీసుకుంటాం అది మనకి. కానీ అతను అలా ఉండదు, ఆయన తాలూకా ట్రీట్మెంట్. అంటే ఈ డివైన్ లవ్, స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఉన్నవాడు మనం తేలికగా తీసుకునేటువంటి సందర్భాల్లో కూడా అక్కడ ఏది ఇవ్వాలో, ఎలా రెస్పాండ్ అవ్వాలో అలా అవ్వగలుగుతాడంట. సేమ్ ఒక క్లాస్ రూమ్లో టీచర్ని తీసుకున్నా, వీడి చదవడండి అది మరి పట్టించుకోరు కొంతమంది, కానీ ఈ డివైన్ లవ్ అనే క్వాలిటీ ఆర్ అండర్స్టాండింగ్ ఉన్న టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దే కేర్ ఫర్ స్టూడెంట్స్. అది ఎక్కడ ఎలా చూపించాలో వాళ్ళకి తెలుస్తుందట. అంటే ఇక్కడ ఎవరిని విమర్శించడం అని కాదు, బహుశా ఆ స్థితి వచ్చేటప్పుడు మనకు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి అనుకుంటాను, ఎక్కడ ఎలా స్పందించాలనేది. అది ఈ పారాగ్రాఫ్లో చెప్పారండి బాబా. సో నెక్స్ట్ దానికి కూడా వెళ్దామండి. జై బాబా. ఆర్డినరీ హ్యూమన్ లవ్ ఈస్ రిలీజ్డ్ ఓన్లీ అండర్ సూటబుల్ కండిషన్స్. అంటే మనం మామూలు సాధారణమైన మానవుడు తనకి అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో మాత్రమే సాటి వారి పట్ల తన ప్రేమను వ్యక్తీకరిస్తాడు. తల్లి అయినా సరే, పిల్లలైనా సరే, వాళ్ళకి ఏదైనా అడిగినప్పుడు కొనిచ్చటం, అలా చేస్తేనే వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రేమ వస్తుంది. ఇప్పుడు భార్య అయినా కట్నం, మనం మామూలు పరిస్థితుల్లో చూసుకుంటే తనకి అనుకూలంగా ఉంటేనే భర్త ఆ భార్యను ప్రేమించే పరిస్థితులు ప్రజెంట్ ఉన్నాయి ఇప్పుడు. అలా అనమాట. ఆర్డినరీ హ్యూమన్ లవ్ ఈస్ రిలీజ్డ్ ఓన్లీ అండర్ సూటబుల్ కండిషన్స్. అది తనకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పుడే అది ప్రేమించడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. బాగుంది, అంత బాగుంది అనుకుంటారు. ఇట్ ఈస్ రెస్పాన్స్ టు సర్టెన్ టైప్స్ ఆఫ్ సిచ్యుయేషన్స్ అండ్ ఈస్ రిలేటివ్ టు దెమ్. అది ఆ పరిస్థితులకు అనుగుణంగానే ఉంటుంది తప్పితే వాళ్ళు సార్వజనీనంగా అందరూ మన వాళ్ళే, వీళ్ళందరికీ కూడా మనం ఏదో మనకు చేతనని చేయిద్దాం అంత విశాలమైన ఇదేం దృక్పథం ఉండదు ఆర్డినరీ పీపుల్. ఎంతసేపు నాది, నా వాళ్ళు, మాకు కావాల్సింది ఇచ్చారా లేదా, అట్లాంటి పరిస్థితుల్లోనే వాళ్ళని ప్రేమిస్తాం అనమాట. అట్లా ఉంటుంది. ఆ సిచ్యుయేషన్కి అనుగుణంగానే ఆ రెస్పాన్స్ అనేది వస్తుంది. బట్ డివైన్ లవ్ విచ్ స్ప్రింగ్స్ ఫ్రమ్ ద సోర్స్ విత్ ఇన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ స్టిమ్యులీ. అయితే దైవీ ప్రేమ అలా ఉండదు. అది ఎక్కడి నుంచి వస్తుంది? జీవుని యొక్క హృదయాంతరాలలోంచి వస్తుంది. ఎందుకంటే హృదయంలో కదా భగవంతుడు ఉండేది. ఆయనకు దైవీ ప్రేమ తనలో నుంచే వస్తుంది. అది నేను నాది అనే ఆలోచన చేయదు.
సర్వవ్యాప్తకంగా మన చుట్టూ ఉన్న వాళ్ళందరిలో కూడా భగవంతుడే ఉన్నాడనే భావంతో వాళ్ళకి సేవ చేయాలనే స్పృహని కలిగి ఉంటుంది అనమాట. ఆ డివైన్ లవ్ అనేది మనలో ఉత్పన్నం అయినప్పుడు ఇట్ స్ప్రింగ్స్ ఫ్రమ్ ద సోర్స్ విత్ ఇన్, ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ స్టిమ్యులీ. అది ఏమి పరిస్థితుల ప్రభావానికి ఫలానా ఆ రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండదు, అది స్వేచ్ఛగా వ్యక్తీకరించబడుతుంది అనమాట. ఇట్ ఈస్ రిలీజ్డ్. Therefore, even in circumstances that would be looked upon and unfavorable by those who have tasted only human love. ఈ సాధారణమైన మానవ ప్రేమను మాత్రమే అనుభవించిన వాళ్ళకి ఈ దుర్భరమైన సన్నివేశాలు ఎదురైనప్పుడు, కొంచెం కష్టకాలం ఎదురైనప్పుడు మాత్రమే మనం దాన్ని అందించడానికి వెళ్ళదనమాట. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే అది ఆ ప్రేమను అందించడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ దైవీ ప్రేమ అనే అనుభూతి కలిగిన వాళ్ళు, ఆ ఆధ్యాత్మిక అవగాహన కలిగిన వాళ్ళ విషయం అదనమాట. ఇఫ్ దేర్ ఈస్ ఎ ల్యాక్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ బ్యూటీ ఆర్ గుడ్నెస్ ఇన్ దోస్ బై whom a perfect master is surrounded, these very things become for him the opportunity to shower his love, divine love on them, and to redeem them from the state of material or spiritual poverty. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు ఈ కేవలం ఈ మానవ ప్రేమలను మాత్రమే రుచి చూస్తూ ఉండి ఈ ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యి వాళ్ళు కొట్టుబిట్టాడుతున్న పరిస్థితుల్లో అతనికి కానీ ఒక పర్ఫెక్ట్ మాస్టర్ సద్గురు యొక్క సన్నిధానం లభించినట్లయితే ఆయన ఏం చేస్తాడంటే ఏ దురదృష్టమైన పరిస్థితుల్లో ఉన్నారో వాటిని ఒక ఆపర్చునిటీ, అదొక అవకాశంగా తీసుకొని తన యొక్క ప్రేమని, డివైన్ లవ్ని, ఆ దివ్య ప్రేమని వాళ్ళపైన ప్రసరింప చేసి ఈ మెటీరియలిస్టిక్ భౌతికపరమైన దారిద్ర్యం నుంచి అండ్ స్పిరిచువల్ పవర్టీ, ఆధ్యాత్మికమైన దారిద్ర్యం నుంచి అవగాహన లేకపోవటం, ఆధ్యాత్మిక అవగాహన అనేది లేకపోవటం అనే దరిద్రం నుంచి వాళ్ళని విముక్తి చేయటానికి తన దైవీ ప్రేమని ఈ సద్గురు అనే ఆయన కురిపిస్తాడనమాట. అంటే దురదృష్టకరమైన పరిస్థితులు కూడా ఆయనకి తన ప్రేమను వాళ్ళకి ఇవ్వటానికి అనుకూలంగా ఆయన చూస్తారనమాట. అట్లాంటప్పుడు మనకి అసలు ఆధ్యాత్మిక అనుభూతి అనేది లేకపోవడం అనే దరిద్రం నుంచి ఆయన బయటపడేస్తాడు. భగవంతుని ప్రేమించడం ఎట్లా అనేది ఆయన తెలియచేస్తాడనమాట. అటువంటి సద్గురు యొక్క సాన్నిధ్యం లభించడం అనేది వీళ్ళు ఆయా జీవుడి యొక్క అదృష్టం అనమాట. ఆ సద్గురుని ఆశ్రయించిన వాళ్ళలో ఆనందము లేదా సౌందర్యము లేదా మంచితనం లోపించినప్పుడు ఈ పైన ఉదహరించిన పరిస్థితులు అంటే ప్రతికూల పరిస్థితులు ఏవైనా సరే వారి మీద ఆ సద్గురు తన దైవీ ప్రేమను కురిపించడానికి, భౌతికమైన లేదా ఆధ్యాత్మికమైన పేదరికం నుండి వారికి విమోచన కలిగించడానికి ఒక అవకాశంగా ఆయన తీసుకుంటారు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉండి వాళ్ళకి దిక్కుచోతని పరిస్థితుల్లో కానీ ఒక సద్గురుని ఆశ్రయించినట్లయితే అదే పరిస్థితుల్లో అతనికి ఆధ్యాత్మికంగా అవగాహన కలిగించడానికి ఆయన తన యొక్క దైవీ ప్రేమని కొంచెం వాళ్ళకి రుచి చూపిస్తాడనమాట. అందువల్ల వాళ్ళేంటి బాహ్యంగా కానీ భౌతిక ప్రపంచంలో కానీ ఆధ్యాత్మికతలో కానీ వాళ్ళకున్న అవగాహన అనేది కొంచెం ఇంప్రూవ్ అవటానికి అవకాశం ఉంటుంది ఆయనని ఆశ్రయించినట్లయితే. కేవలం ఈ భౌతిక ప్రపంచంలో ఈ విధంగా ఉంటేనే మనం సర్వైవ్ అవుతాం అనే భావన లేకుండా ఎట్లా ఉన్నా కానీ భగవంతుని ప్రేమ ఉంటే మనం జీవిస్తాం, ఆయన ప్రేమతోనే అసలు జీవిస్తున్నాము, ఆయనే మనల్ని నడిపిస్తుంది అనే భావం అనేది ఎన్లైటన్ అవుతుంది అనమాట. అప్పుడు ఆ సద్గురు యొక్క మనం ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే. జై బాబా. హిస్ ఎవ్రీడే రెస్పాన్సెస్ to his worldly environment become expressions of dynamic and creative divinity, which spreads itself and spiritualizes everything he puts his mind in. ఆ యొక్క సద్గురు ఆయన చుట్టూ ఉన్న ఈ పరిస్థితులన్నింటినీ కూడా డైనమిక్గా అంటే క్రియాశీలకంగా, క్రియేటివ్గా, సృజనాత్మకంగా, దైవత్వం నింపిన వాటిగా ఆయన దైవీ ప్రేమని రిలీజ్ చేయటానికి వాటన్నిటిని కూడా ఆయన చూస్తే చాలు అవన్నీ కూడా దైవీ ప్రేమతోనూ ఆధ్యాత్మిక అవగాహనతోనూ నిండిపోతాయి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా అలా మారిపోతాయి. ఆ సద్గురు యొక్క సాన్నిహిత్యం అలాంటిది అనమాట అని ఇక్కడ చెప్పినట్టు అనిపిస్తుంది. మీరు కంటిన్యూ చేయండి సార్. జై బాబా. జై బాబా. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఏమైనా యాడ్ చేస్తారా ఎవరైనా? ఓకే. సో ఇంతకుముందు చెప్పిన రైట్.
సో ఇంతకుముందు చెప్పిన పారాగ్రాఫ్కి కంటిన్యూషన్గానే ఇక్కడ చెప్తున్నారండి. సో అంటే మనం దేన్నైనా సరే లిమిటెడ్గా చూస్తాం. ఇంకా దానికి ఒక సూటబుల్ సిచ్యువేషన్ మనకు ఉంటేనే, అనుకూలమైన పరిస్థితి ఉంటేనే మన ప్రేమను చూపించడానికి. అదే ఇంతకుముందు మనకు చెప్పినట్టు అంత కంపార్ట్మెంటలైజ్ థింకింగ్ ఉంటుంది మనలో, అంత లిమిటెడ్గా ఉంటుంది. అయితే ఇది ఒక సద్గురువు దగ్గర, ఆ అవతారుడి దగ్గర అలా ఉండదు. వాళ్ళలో ఆ యొక్క దైవీ ప్రేమ, వాళ్ళు మూర్తిభవించిన ప్రేమ స్వరూపులే కాబట్టి, అలాగే వాళ్ళకు ఉండేటువంటి విజ్డమ్, ఇట్స్ నాట్ ఎ వరల్డ్లీ విజ్డమ్, అది ఒక ట్రూ విజ్డమ్, నిజమైన జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానం ఏంటంటే అందరిలో వాళ్ళనే వాళ్ళు చూసుకునేటువంటి దృష్టిని కలిగి ఉంటారు. వాళ్ళే అన్ని చోట్ల ఉన్నారు. సో ప్రతి ఒక్కరిని వాళ్ళకి భిన్నంగా చూడరు. కాబట్టి ఎలా అయితే మన బాడీలో ఏది జరిగినా, చిన్న దెబ్బ తగిలినా మనం అతి సహజంగా స్పందిస్తాం. ఒక కాలుకు ముళ్ళు గుచ్చుకున్నా, తలకి ఏదో దెబ్బ తగిలిన, ఒక దోమ కరిచినా, మనకు ప్రతి పార్ట్ గురించి స్పందన మన హృదయానికి తెలుస్తూ ఉంటుంది. మన బుర్ర దానికి అనుగుణంగా స్పందిస్తూ ఉంటుంది. మనల్ని మనం తీసుకుంటే ఈ కాన్సెప్ట్స్ అన్నీ అర్థమైపోతాయండి. మనకి ఎలా అయితే ప్రేమ మన మీద ఉంటుందో, అలాగే మనకి సంబంధించిన ఏ విషయానికైనా ఆలోచించి ఒక సరైన ఉపయోగపడే నిర్ణయం మన బుద్ధి తీసుకుంటుందో, విచ్ ఈజ్ థింకింగ్ పార్ట్, ఇంటెలెక్చువల్ విజ్డమ్ పార్ట్, ఆర్ అండర్స్టాండింగ్ పార్ట్. ఈ రెండు మన విషయంలో ఎలా స్పందిస్తాయో, అలాగే యావత్ సృష్టి విషయంలో, ఆ సృష్టి అనగానే మనుషులే కాదు, అన్ని సకల జీవరాశులు, వాటన్నింటి విషయంలో వీళ్ళు అలాగే స్పందిస్తారు అనేది ఈ పారాగ్రాఫ్లో సారాంశం. మరికొంచెం దీని గురించి వచ్చే వారం మాట్లాడుకుందాం. లాస్ట్ పారాగ్రాఫ్తో ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుందండి. అందరికీ మనం ఏంటంటే, దయచేసి ఈ చాప్టర్ని మరొకసారి చదవండి. ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నా, ఇంకేదైనా మీరు షేర్ చేసుకోవాలనుకున్నా వచ్చే శనివారం వాటి గురించి మాట్లాడుకుని తర్వాత మనం నెక్స్ట్ చాప్టర్లోకి మూవ్ అవుదాం. అంతవరకు సెలవండి. జై బాబా. జై జై బాబా.